హలో. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉందని మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 30 బస్సులు ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 300 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. కానీ ఆ బస్సులో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆ బస్సుని బయట ఉన్న మెకానిక్ సెట్ దగ్గరికి వెళ్ళి బాగు చేపిస్తున్నారు. కానీ 300 మంది ఇంజనీర్స్ ఉన్న ఒక్కడి వల్ల కూడా సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే, మన సిస్టంలో ప్రజెంట్ బుక్లో ఏముందో చదువుతున్నారు, కానీ అది రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో అనేది 100కి 90 మందికి అసలు తెలియట్లేదు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే ఒక ప్రొఫెషనల్ డిగ్రీలో నీకు అక్కడ ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది, కానీ అది ఎట్లా అప్లై చేయాలనేది కాలేజ్ వాడు చెప్పట్లేదు. యాజ్ ఎ స్టూడెంట్గా అది స్టూడెంట్స్ నేర్చుకోవట్లేదు. పిల్లలు చదువుతున్నారని విడిచిపెట్టేస్తున్నారే తప్ప తల్లిదండ్రులు కూడా దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు. అందుకే ఈరోజు ఒక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా మన స్టేట్లో సర్వైవ్ కాలేకపోతున్నాడు.